వెంకటనాయుడు కుర్చీలో చేరగలబడి విశ్రాంతి తీసుకుంటున్నాడు. అంతలో శారద వచ్చి ఆయన పక్కన కుర్చీ లాక్కుని కూర్చుంది. తాతగారు, నా మనసు ఏమీ బాగాలేదు. రేపు అమ్మగారి దగ్గరికి వెళ్ళి వస్తాను. ఒక వారం రోజులుండి మళ్ళీ వచ్చేస్తాను. నీ మనసు బాగాలేదని నాకు బాగా తెలుసు. శారద, నీ మనసులోని బాధ అమ్మకు చెబితే తగ్గిపోయేటట్లయితే తప్పకుండా వెళ్ళు. మీ నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. నిన్ను మోహన్ని నా 2 కళ్ళ వల్లే చూసుకుంటున్నాను. నువ్వు ఇలా మోగగా బాధగా తిరుగుతూ ఉంటే నేను ఎంతగా అలమటించిపోతున్నానో తెలుసా? నన్ను క్షమించండి తాతగారు. మిమ్మల్ని అనవసరంగా బాధ పెడుతున్నాను. కొన్ని రోజులు పోతే అన్ని విషయాలు మర్చిపోతాను. హాయిగా ఉంటాను. కొన్ని విషయాలు కాలాన్ని బట్టి మర్చిపోలేము తల్లి. వాటి జ్ఞాపకాలు ఎక్కువై బాధిస్తూ ఉంటాయి. నీటి ఆవిరి మీద మూత వేస్తే ఎలా ఎగురుతుందో అలాగే మనసులోని కోరికలను బలవంతాన అణచటానికి ప్రయత్నిస్తే అవి ఎదురు తిరుగుతాయి. నా మాట విని శారదా, నీ మనసులోని కోరిక చెప్పు. దాన్ని నేను నెరవేరుస్తాను. నీ తాతను నమ్మలేవా? నాయుడు బ్రతిమలాడాడు ఆమె బాధ చెప్పమని. శారద కంటి నుండి 2 నీటి చుక్కలు రాలాయి. ఆమె గొంతు బొంగురుపోయింది. మీకు కాకపోతే ఇంకెవరికి చెబుతాను తాతగారు? నాకు తెలియకుండానే నేను ఒకరిని ప్రేమించాను. ఆయన్ని చూడనిదే క్షణం కూడా గడపలేకుండా ఉన్నాను. ఎప్పుడు ఆయన గురించి ఆలోచనలు అని ఇంకా చెప్పబోయింది శారద. ఇంత మాత్రానికే బాధపడతావేం శారదా? నీ పెళ్లికి నేను ఎప్పుడూ నీకు పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చాను. ఆయన పేరు చెప్పు, నేను వెంటనే వెళ్ళి మాట్లాడతాను అని నాయుడు ఆత్రుతపడ్డాడు. అది అంత సులువైతే ఇంత బాధపడటం దేనికి తాతయ్య? ఆయన మనసు పాషాణమని, అతను రాతితో చేసిన విగ్రహమని తర్వాత తెలుసుకున్నాను. ఆయన నన్ను లక్ష్య పెట్టడం లేదని, నన్ను ప్రేమించటం లేదని నా ఉద్రేకంలో ఎన్నడూ గ్రహించలేదు. ఆఖరిసారి ఆయన ఖచ్చితంగా చెప్పారు, నీ అంతస్తు వేరు, నాది వేరు, మనిద్దరికీ పొత్తు కుదరదు అని. ఆ రోజు నుంచి మళ్ళీ అతన్ని చూడలేదు. వెంకటనాయుడికి కొంచెం కొంచెం బోధపడసాగింది. శారద ఎవరినో మామూలు వ్యక్తిని ప్రేమించి ఉంటుంది. అందరూ ఆస్తిపరులు గొప్పవారు కావాలని ఎక్కడ ఉంది? అందులో ప్రేమ గుడ్డిదిగా. తన మనసు చెప్పినట్లు విన్నది శారద. ఆమె తప్పేముంది? కానీ శారద ప్రేమించిన వ్యక్తి చాలా తెలివి కలవాడులా ఉన్నాడు. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరమే మేలని, తనను అసలు కలవటానికి వీలు లేదని అని ఉంటాడు. వెంకటనాయుడికి బోలెడు ఆస్తి ఉంది. దాన్ని 2 భాగాలుగా చేసి మోహన్కి శారదకి ఇద్దామని ఎప్పుడూ అనుకున్నాడు. ఆ సగం ఆస్తి శారద ప్రేమించిన వ్యక్తికి ఇస్తే అతను కూడా ఆస్తిపరుడు అయిపోతాడని నాయుడు ఆలోచించాడు. ఈ సంఘంలో అంతస్తుల గొడవ ఎప్పుడూ ఉంటుంది శారదా. కానీ నాకు అది ఏమాత్రమూ లేదు. అంతస్తు అనేది మనిషి సంపాదించే డబ్బు మీద, పేరు ప్రతిష్టల మీద ఉంటుంది. ఎవరైనా కష్టపడితే కింది అంతస్తు నుంచి పై అంతస్తుకి తప్పకుండా వెళ్ళవచ్చు. ఆయన పేరు చెప్పు, నేను వెళ్ళి మాట్లాడి నిన్ను పెళ్లి చేసుకునేటట్లు చూస్తాను. శారద తల అడ్డంగా తిప్పింది. లాభం లేదు తాతయ్య. ఆయన మొండి మనిషి. అంతస్తులని సంఘమని ఆయన పెళ్లికి ఒప్పుకోరు. అందులో ఆయనకున్న ఆశయాలు వేరు. అంతస్తు గురించి ఆయన భయపడవలసిన అవసరం లేదమ్మా. పెళ్లి తర్వాత నీకు ఎలాగూ సగం ఆస్తి వ్రాసిద్దామనుకున్నాను. పోనీ దాన్ని ఆయన పేరున వ్రాసిన తర్వాత పెళ్లి చేసుకోమని చెబుతాను. దానితో ఆయన అంతస్తు పెరుగుతుంది. తాతగారిని అభినందిస్తూ శారద కంటిలో కాంతి తళుక్కుమంది. తన మేలు గురించి ఆయన ఎంతటి త్యాగమైనా చేయటానికి తయారుగా ఉన్నారు. చెప్పు శారదా, ఆయన పేరు చెప్పు. భయపడవలసిన అవసరం లేదు మళ్ళీ అడిగాడు నాయుడు. తాతగారు, ఇన్ని రోజులు మీరు ఆయన ఎవరో గ్రహించి ఉంటారని అనుకున్నాను. అతను ఎవరో కాదు, ప్రకాష్. ఈసారి ఆశ్చర్యపడటం వెంకటనాయుడు వంతు అయింది. అతన్ని ప్రేమించి ఉంటుందని అతను కల్లో కూడా అనుకోలేదు. ప్రకాష్ మంచివాడు, విద్యావంతుడు. కానీ ఇప్పుడు అతనికి తన కుటుంబానికి ఉన్న సంబంధం వేరు. అతను కేవలం జీతం తీసుకునే పనిచేసే ఉద్యోగి. శారద యజమానురాలు. ప్రకాశ అన్నాడు వెంకటనాయుడు. అవును తాతగారు. ఆయన విద్యార్థిగా మన ఊరు వచ్చినప్పటి నుంచి నా మనసు ఆయన వైపు మొగ్గింది. యూనివర్సిటీలో కూడా అతన్ని చాలాసార్లు కలిశాను. క్రమక్రమాన అతనితో పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం నాకు ముందే చెబితే ఎంతో బాగుండేది శారదా. ప్రకాష్ని ఉద్యోగానికి పిలిచేవాణ్ణి కాను.
ఇప్పుడు మనం పెళ్లి గురించి ఆలోచిస్తున్నామని తెలిస్తే లోకం మనల్ని చూచి నవ్వుకుంటుంది. సంఘంలో నేను తల ఎత్తుకు తిరగలేను. శారద విషాదంగా నవ్వింది. ప్రకాష్ కూడా సరిగ్గా ఏవే మాటలు అన్నారు తాతయ్య. ఆయన అన్ని విషయాలు తెలిసిన మనిషి. నేనే మూర్ఖంగా అతనిపై మోజుపడి బాధపడుతున్నాను. పర్వాలేదు తాతయ్య, కొన్ని రోజుల్లో తప్పకుండా మర్చిపోతాను. అంతవరకు నన్ను పెళ్ళి అని వేధించకు అని లేచింది శారద. తాతయ్య, రేపు పొద్దున్న అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తాను అని చెప్పింది. నాయుడికి ఏం చెప్పాలో తోచలేదు. ప్రేమించిన వ్యక్తి పేరు తెలుసుకుని పెళ్లి చేస్తానని ఆశ కల్పించి ప్రకాష్ ఆ వ్యక్తి అని తెలిసి విచారంలో మునిగిపోయాడు. అలాగే వెళ్ళు శారద, కానీ ఒక్క మాట, ప్రకాష్ విషయం అమ్మకు చెప్పు. ఆమె ఏమంటుందో విందాము అని సలహా మాత్రం ఇచ్చాడు. పొద్దున్నే శారద కర్నూలు బస్సు ఎక్కింది. వరండాలో కూర్చుని మోహన్ పేపర్ చూస్తున్నాడు. వెంకటనాయుడు వచ్చి సోఫాలో కూర్చున్నాడు. రాత్రి నుంచి అతని మనసులో మెదులుతున్న విషయాలు మోహన్కి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఇంతలో పద్మ కాఫీ తీసుకుని వచ్చింది. మోహన్, రాత్రి శారద మనసులోని మాట చెప్పింది. ఆమె ఎవరినో ప్రేమిస్తుంది. మోహన్ ఏమాత్రమూ ఆశ్చర్యం వ్యక్తపరచలేదు. నేను ఎప్పుడూ అనుకున్నాను ఆమె ఇటువంటి పని చేస్తుందని. మీరు అతి గారాబం చేశారు. ఈ ప్రేమలు మోజులు కొన్ని రోజులే ఉంటాయి తాతయ్య. నా మాట విని మనం మంచి కుర్రవాణ్ణి ఎన్నుకుని పెళ్లి జరిపించుదాం అన్నాడు మోహన్. అతనికి మొదటి నుంచి ప్రేమ పెళ్లిళ్ళు అంటే బొత్తిగా ఇష్టం లేదు. శారద ఇంకా చిన్నపిల్ల, ఆమెకు మంచి చెడు తెలియదు తాతయ్య. మనమే అన్నీ విచారించి పెళ్లి ప్రయత్నం చేయాలి అని పద్మ సలహా ఇచ్చింది. అందుకే మీ ఇద్దరికి చెబుతున్నాను పద్మ. శారద నాకు ఈ వయసులో ఒక సమస్య తెచ్చిపెట్టింది. ఆమె పెళ్లిని చూసి కన్ను మూయాలని ఆశగా ఉంది. శారద ప్రకాష్ని గాఢంగా ప్రేమిస్తుంది అని అసలు సంగతి చెప్పాడు. ప్రకాష్నా అని మోహన్ పద్మ ఇద్దరూ ఒక్కసారే అన్నారు. మోహన్కి కోపం అరికాల నుండి తల వరకు పాకింది. ఈ విషయం అతనికి అవమానంగా తోచింది. తన దగ్గర పనిచేసేవాడు తన చెల్లికి భర్త అవుతాడా? ఎటువంటి పరిస్థితుల్లోనూ అతను ఈ విషయాన్ని ఒప్పుకోడు. పద్మకు ఇన్ని రోజులుగా కలలు కంటున్న ఆశలు కూలిపోయినట్లు తోచింది. తన పిన్ని కొడుకుకి శారదను ఇచ్చి పెళ్లి చేస్తే తన వైపు వారు కట్నాలతో ఆస్తిపరులు అయిపోతారని ఊహించింది. తాతగారు, ఈ విషయం వినటానికి నాకు సిగ్గుగా ఉంది. ప్రకాష్కి అంత గుండె ధైర్యమా? అతని అంతు కనుక్కుంటాను అని ఎగిరాడు మోహన్. కింది వాళ్ళని అందలం ఎక్కిస్తే ఇలాగే ఉంటుంది పరిస్థితి. తిన్న ఇంటి వాసాలు లెక్క పెడుతున్నానని కొంచెం కూడా జ్ఞానం లేకపోయిందా ఆయనకి? మండిపడింది పద్మ. ఇందులో ప్రకాష్ తప్పేమీ లేదు. అతను కూడదని మొదటి నుంచి వారిస్తున్నాడట. నాకు అన్నీ శారద చెప్పింది. ఆఖరిసారిగా తనను చూడటానికి వీల్లేదని ఖచ్చితంగా చెప్పాడట. అందుకొరకే శారద చాలా బాధపడుతుంది. ప్రకాష్కి తన అంతస్తు ఏమిటో బాగా తెలుసు. అతన్ని మనం ఏమాత్రం నిందించకూడదు. శారద కూడా తన అంతస్తు తెలుసుకోవాలంటే మీరు కాస్త గట్టిగా బుద్ధి చెప్పాలి తాతగారు. ఒక మామూలు మనిషి కోసం ఆమె ఇంత బాధపడటం తగదు. మీరు గట్టిగా ఉన్నారంటే కొన్ని రోజుల్లో ఆమె అన్నీ మర్చిపోతుంది మోహన్ చెప్పాడు. మర్చిపోవటానికి ప్రయత్నం చేయాలనే శారద మీ అమ్మగారి దగ్గరకు వెళ్ళింది. ఈ విషయం ఆమెకు కూడా చెప్పమన్నాను. ఆమె ఏమంటుందో చూద్దాము. ఎవరు ఏమన్నా నేను ఈ పెళ్లికి అసలు ఒప్పుకోను అని ఖచ్చితంగా చెప్పాడు మోహన్. అలాగే, కానీ ఈ విషయం మనం ఇక్కడే మర్చిపోవాలి. ప్రకాష్తో అసలు ఎత్తకూడదు. నాయుడు ఇద్దరికీ చెప్పాడు. వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు.